ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు గనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండుతాయి గనక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకు నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశ ఇమేజ్ పోతుంది. ఇది సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ సిటిజన్స్, 1 కెనేడియన్ సిటిజను, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో 56 యుద్ధాలు జరిగిపోతున్నాయి. 197 దేశాల్లో 197 దేశాలు, నేటో తరపున 30 దేశాలు, యూరప్ తరపున 50 దేశాలు, ముస్లిం కంట్రీస్ 56. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపో రెండో వైపో యుక్రెయిన్కి విరుద్ధంగా, వారికి విరుద్ధంగా రష్యాతో 4 దేశాలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయడం మరొకసారి 3వ ప్రపంచ యుద్ధం. ఈ టెర్రరిజంను బట్టే యుద్ధాలు ఎక్కువైపోయాయి, శాంతి కరువైపోయింది. కనుక శాంతి చర్చలు జరపడం ఇంపార్టెంట్. 2, ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్. 3, ఇంత పెద్ద అహ్మదాబాద్ రోజుకి 130 ఫ్లైట్లు టేకాఫ్ చేస్తున్నప్పుడు రన్వే 12,000 అడుగులు కూడా లేకపోవడం ఏంటి? 100 ఎయిర్పోర్ట్లు 13,000, 14,000, 15,000, 16,000 అడుగులు ఉంటాయి కదా. చైనా, రష్యాలో కూడా 16,000 అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అనే చెప్పినప్పుడు అనేక మంది రన్వేని పెంచమని 2 సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెషర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు? 1. 2, అక్కడ స్టాఫ్ ఏం జరిగింది ఎందుకు తెలుసుకోలేదు? మీడే అని డేంజర్లో ఉన్నామని కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎందుకు చేయలేదు? 4, ఒక ప్రైవేట్ బిలియనీర్ అదానీకి 7 ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి? 5, ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా? ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా 20 మందో తెలియదు, 200 మందో తెలియదు డాక్టర్లు చనిపోయారు. న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి. ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో ఒక రైలు మిస్యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొన్ని 100 మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు, నా కూతురి కంటే చిన్న వయసున్న రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ గురించి ఏబిసిడీలు తెలియని రామ్మోహన్ నాయుడు, ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు, సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు, ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేని వాడు, ఒక ఫ్లైట్ని నడపలేనోడు సడన్గా ఫ్లైట్ని నడపగలరా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని ఎప్రిషియేట్ చేస్తారు. ఈరోజు చాలా ఘోరంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రపంచాన్ని షాక్ చేసింది. రాత్రి 1 నిమిషం పడుకోకుండా ఇక్కడ ఏవియేషన్ 171 ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా విషయం, అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద బాంబులు వేయకుండా నెగోషియేషన్ విషయం ప్రార్థనాపూర్వకంగా
ఫోన్లు చేసి ఎంత ప్రయత్నించినా నెతన్యాహు ఒక పిచ్చి కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తుందో మనిషి లేదా పిచ్చి కుక్కలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. రష్యా యుక్రెయిన్ని ఆక్యుపై చేసి తద్వారా 30 లక్షల మంది ప్రాణాలు ఎలాగపోయాయో, $1 ట్రిలియన్ ప్రపంచానికి ముఖ్యంగా యూరోప్ అమెరికాకి నష్టం ఎలాగొచ్చిందో, 8.5 లక్షల రష్యన్ సోల్జర్స్, అనేక లక్షల మంది యుక్రెయిన్ సిటిజన్స్ ప్రాణం కోల్పోవడం చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద ఈరోజు బాంబులు వేయడం అంటే మీకు తెలియకపోవచ్చు దాని పరిణామాలు. ఇరాన్ తిరిగి రిటాలియేట్ చేస్తే తద్వారా రష్యా ఇరాన్కి, చైనా ఇరాన్కి, నార్త్ కొరియా ఇరాన్కి మద్దతు ఇస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధం. కనుక ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇమీడియట్గా ఒక స్టేట్ గెస్ట్గా, ఆయనకు ఒక మిత్రుడిగా, ఇరాన్ ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా నేను వెళ్ళాను కాబట్టి దాదాపు 37 సంవత్సరాలు వారిని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీడియా ద్వారా ఇంగ్లీష్లో డిమాండ్ చేస్తున్నా. అలాగే మన తెలుగు వారందరూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ప్రార్థించండి. 2, నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యాక్సిడెంట్ అయి 242లో 241 మంది చనిపోవడం, ఇది టెర్రరిస్ట్ అటాకా, శామ్ ఆడమ్స్ ట్వీట్ చేసినట్టు ఇది అల్ఖైడా అటాకా, లేదా మన శత్రువులు ప్లాన్ చేసిన అటాకా? 2001 సెప్టెంబర్ 11ని 19 మంది ముస్లిం యువకులు అమెరికా పాలసీలు నచ్చక 3000 మందిని అమెరికాలో చంపేసి $2 ట్రిలియన్ నష్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత అమెరికా యుద్ధం పేరుతో ఇరాక్కు వెళ్ళింది, సౌదీని టచ్ చేయకుండా. ఇరాక్ చైనాకి, చెక్ రిపబ్లిక్లోకి ఉండి, చెక్ రిపబ్లిక్ ఇప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళెవరు ఫారిన్ పాలసీలు నేను అప్రిషియేట్ చేయను. వాళ్ళ కూటమి ప్రభుత్వం, మోదీ గవర్నమెంట్ చేస్తున్న అన్నీ తీవ్రంగా నేను ఖండిస్తూనే వస్తున్నా. కానీ రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్లో 0 అనుభవం. ఆయన చదవలేదు ఏవియేషన్ గురించి. ఆయన చదువు ఢిల్లీ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఆయన ఇంత పెద్ద దేశానికి ఒక రోజు అనుభవం లేని ఆయన నెత్తి మీద ఇంత భారం పెట్టడం ఏంటి? ఆయన ఆ భారాన్ని తీసుకోవడం ఏంటి? ఆ పనికిమాలిన పోస్టు, రెస్పాన్సిబుల్ పోస్టు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా ఇవ్వడానికి. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా? తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉందా? ఇది క్లియర్ ఫెయిల్యూరా కాదా? 0 ఎక్స్పీరియన్స్ ఉన్నారు రామ్మోహన్ నాయుడికి. ఒక దేశ, ప్రపంచంలో పెద్ద దేశమైన ఇండియా ఏవియేషన్, అందులో ప్రైవేట్ వాళ్ళకి అదానీ లాంటి వాళ్ళు 7 ఎయిర్పోర్ట్లు నడుపుతున్నారు. ఇన్ని ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది, సహారా క్లోజ్ అయిపోయింది, కింగ్ ఫిషర్ క్లోజ్ అయిపోయింది. ఇన్ని కాంప్లికేషన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే రన్వేలు పెద్దవి లేవు. ఇప్పుడు నా 747 ఉంది, ప్రపంచంలో నెంబర్ 1. అమెరికన్ ప్రెసిడెంట్కి మాకు ఉన్నది. మేము అడవిలో చేరిపోతాం ఎస్పీ, ఎందుకంటే అలాంటి ఏరోప్లేన్లు బోయింగ్ 25 చేసింది చరిత్రలో. ఆపరేషన్లో ఉన్నాయి, అప్పుడు వరకు నేను నడుపుతుంది 2 మాత్రమే. మేము రన్వే లేకుండా దిగిపోతాం చారిటీ సిటీలో హ్యూమానిటేరియన్ ఎయిడ్ తీసుకొని. ఇది అలా కాదు కదా. ఏలైనర్ 787 అంటే